ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వ్లాగ్స్. లాస్ట్ సండే షార్ట్ వీడియోలో చెప్పినట్లుగానే చికెన్ ఫ్రై రెసిపీని ఇప్పుడు ఈ ఫుల్ లెంత్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, చూసేసేయండి. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పౌడర్, కారం, ఉప్పు, చిటికెడు పసుపు, చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసిన స్పైసీస్ అంతా ముక్కలకి బాగా పట్టుకునేలా బాగా మిక్స్ చేసి తర్వాత దీన్ని కాసేపు పక్కన ఉంచేయాలి. ఇప్పుడు కావాల్సిన మసాలా కోసం 2 ఎండుమిర్చి, లవంగ, మిరియాలు, చెక్క, గసగసాలు అన్నీ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరో పక్క స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అవన్నీ బాగా ఫ్రై అయిపోయాక టమాటోలు కూడా వేసి మగ్గనిచ్చాలి. ఇవి మగ్గాలంటే టైం పడుతుంది కదా, సో మూత పెట్టేసుకొని మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్న చికెన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కన ఉంచుదాం. ఈ టమాటో ఉడికిపోయాక ఇందులో కుక్కర్లో పెట్టుకున్న చికెన్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక బాగా కలిపేసి మూత పెట్టేసి వాటర్ అంతా డ్రై అయిపోయి చికెన్ మొత్తం దగ్గర పడేలా చూసుకోవాలి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాంగా, ఆ మసాలాని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తూ బాగా కలపాలి. మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టుకునేలా కలిపి సిమ్లో బాగా ఫ్రై చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.